చూడండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడో అప్రూవ్ అయిందంటారు, ఆ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేయదు, ఈ గవర్నమెంట్ చేస్తుంది అంటారు. అది ఏదైతే అప్రూవ్ అయిందో చేయండి కదా. దుర్గం చెరువుకి ఏం కావాలో అది చేయండి. నేను కాదు ఫోకస్ ఇక్కడ. నేను ఇక్కడ దుర్గం చెరువు గురించి వచ్చా. నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. నేను ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నా. నేను బోర్డు పెట్టలేదు, బ్యానర్ పెట్టలేదు, పబ్లిసిటీ కోరుకోవట్లేదు, ఫండ్స్ కోరుకోవట్లేదు, నేను సింపతి కోరుకోవట్లేదు, పబ్లిసిటీ అసలు కోరుకోవట్లేదు. అది ఏమన్నా మీకు ఎలాగ అర్థమైతే అలా తీసుకోండి. దుర్గం చెరువులాగా తయారు చేయండి చాలు. దాంట్లో ఉన్నన్ని ఇదివరకు ఉండే అన్ని జీవులు ఉన్నా, మళ్ళీ తాగలేకపోయినా కనీసం కొంచెం లెట్ దుర్గం చెరువు బ్రీత్. నేను ప్రొటెస్ట్ చేస్తున్నా. నా వల్ల ఏంది, నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నా. సో ప్రొటెస్ట్ చేస్తున్నారు, బట్ ఎలా తెలియాలి మరి అన్న ప్రొటెస్ట్ చేసుకోవడానికి? అంటే నార్మల్గా బ్యానర్ పెట్టలేదు మీరు అన్నట్టు. ఎందుకు బ్యానర్? నేనేమి ఆర్గనైజేషన్ నుంచి ఇండివిజువల్గా నేను చేస్తున్నారు కదా. అవును, దానికి బ్యానర్ ఎందుకు? నాకు తెలుసు నేనేం చేస్తాను నాకు తెలుసు. అంటే మనం అంతిమంగా ఎవరికైనా ఇప్పుడు ఒకటి చేస్తున్నాము అని అనుకుంటే ఆబ్వియస్లీ ఏమంటారు, సక్సెస్కి రావడం కోసమే కదా. అది తెలవాలంటే అట్లీస్ట్ బయట వాళ్ళకన్నా తెలియాలి కదా మనం ఇలా చేస్తున్నాం అని. పర్వాలేదు, నా అర్హతలో, నా అవగాహనలో నేను చేయగలిగినవి నా పరిధిలో నేను చేస్తున్నాను. ఓకే, సో ఎప్పటికైనా వర్కౌట్ అయితే అవ్వచ్చు అని అంటారా? లేకపోతే అయ్యేదాకా చేస్తాను అస్సలు విడిచిపెట్ట అంటారు? ఎందుకు? ఎవరిచ్చారు హక్కు ప్రకృతితోటి ఆడుకోవడానికి? ఓకే, నేను కాదు ఫోకస్. దుర్గం చెరువు సేవ్ దుర్గం చెరువు, లెట్ దుర్గం చెరువు బ్రీత్. సో ఓకే.